హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము గోంగూర శనగపప్పు ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకునే విధానం చూద్దాం. మా ఇంట్లో వెళ్ళిన చెట్టుకి తెంపుకున్నానండి. నేను ఒక గంట ముందు శనగపప్పు నానబెట్టుకున్నాను. తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి వేసుకోండి, పోపు గింజలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం తొందరగా ఫ్రై కావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. తర్వాత కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకా మన ఇంట్లో వెళ్ళిన గోంగూర కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మా పెరట్లో వెళ్ళింది ఒక చెట్టు ఉంటే తెంపుకొని చేసుకుంటున్నాను. తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. పప్పు మగ్గిపోయేలోపు మిక్సీ జార్లో కారం వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారము, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత చూడండి, శనగపప్పు ఫ్రై అయింది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కడిగి పెట్టుకొని ఉంచుకున్న గోంగూరను వేసుకోండి. ఇలా గోంగూరను వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే చూడండి ఎంత ఉమ్మగిల్లిందో, చాలా బాగుంటుందండి. ఒక దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా ఒకసారి కలపండి, మొత్తం కలిసేలాగా. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా కూడా తొందరగా చేసేసుకోవచ్చు. నోటికి కమ్మగా ఉంటుంది, పుల్లగా టేస్టీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి కారం రుబ్బి పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే చాలండి. ఇంకా అయిపోయింది. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి. అంతే అండి, సర్వ్ చేసుకోవడమే. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా నోరు రుచి లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా కమ్మగా తినేయచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం ట్రై చేసి మీరు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి.